బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శేషశయ్యపై పడుకొని యోగనిద్రను ఆశ్రయించి కనులు మూసుకున్నాడు. ఆయన తన సృష్టి క్రియను విరమించి తన స్వరూపమైన ఆనందమందే లీనమై ఉత్సాహం కలిగి ఉన్నాడు. ఆయన యోగనిద్రయందు ఆయన చైతన్య శక్తి లోపించదు కదా. ఆ సమయంలో ఈ బ్రహ్మాండమంతా కూడా నీటితో నిండిపోయింది. సోంతః శరీరే అర్పిత భూత సూక్ష్మః సోంతః శరీరేర్పిత భూత సూక్ష్మః కాలాత్మికాం శక్తిముదీరయాణః ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే యథా నలో దారుణి రుద్ధవీర్యః. అప్పుడు ఆ నారాయణుడు తన శక్తిని ప్రకటన చేయలేదు. కట్టెలో దాగి ఉన్న అగ్నిలాగా సూక్ష్మభూతాలను తన శరీరమందే దాచి ఉంచాడు. తన నివాస స్థానమైన ఆ నీటి యందే నివసించాడు. సృష్టి ప్రారంభంలో ఆయన కాలము అనే తన శక్తిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆయన తన చిచ్చక్తితో ఆ నీటి యందు 1000 మహాయుగాలను నిద్రించాడు. తరువాత ఆయన యొక్క కాలశక్తి సృష్టి చేయటాన్ని ప్రారంభించింది. సృష్టి ద్వారా జీవుల కర్మఫలాలు ప్రకటించే విధిని ఆయన నిర్వహించవలసి వచ్చింది. అప్పుడు ఆయన తన శరీరంలో నిక్షిప్తమై ఉన్న లోకాలను జీవులను చూశాడు. నెమ్మదిగా తన దృష్టిని సూక్ష్మతత్వములపైకి సారించాడు. అప్పుడు ఆ సూక్ష్మతత్వాల వర్గం ప్రకటన కాబోతూ కాలశక్తితో రజోగుణం చేత క్షోభింపజేయబడి ఆయన నాభిస్థానం నుండి ప్రకటమైనది. జీవుల అదృష్టాన్ని జాగృతం చేసే కాలం సమీపించగానే సూక్ష్మతత్వ సముదాయం పరమాత్మ నుండి పద్మకోశ రూపంలో ఒక్కసారిగా ప్రకటమైంది. ఆ పద్మము సూర్యుడిలాగా ప్రకాశిస్తూ విశాలమైన సముద్రాన్ని తన కాంతులతో ప్రకాశింపజేసింది. అది ముల్లోకముల రూపంలో ఉంది. జీవులు అనుభవించదగిన పదార్థాలను అది ప్రకాశింపజేస్తుంది. అందులోకి శ్రీ మహావిష్ణువు అంతర్యామిగా ప్రవేశించాడు. దాని నుండి వేదమూర్తి అయిన బ్రహ్మదేవుడు ప్రకటమయ్యాడు. ఆ బ్రహ్మదేవుడు స్వయంభువుడని కీర్తించబడసాగాడు. ఆ పద్మయందు ఉన్న బ్రహ్మదేవుడికి ప్రపంచం కనిపించలేదు. ఆ పద్మం లోపల చుట్టూ తిరుగాడుతున్నాడు. ఆకాశమందు కళ్ళు సారించి త్రిప్పాడు ఒక్క పర్యం. 4 దిక్కులను చూడగా దిక్కుకొకటి చొప్పున ఆయనకు 4 ముఖాలు పుట్టుకొచ్చాయి. అది ప్రళయకాలం. ఈ ప్రళయకాలపు గాలులు తాకిడికి సముద్రంలో పెద్ద పెద్ద కెరటాలు పుట్టాయి. ఆ కెరటాల మధ్య నుండి ఉత్పన్నమైన పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. కానీ ఆశ్చర్యమేముంటే పద్మరూపంలో ప్రకటమైన లోకతత్వం గురించి కానీ తన గురించి కానీ ఆ బ్రహ్మదేవుడికి ఏమీ తెలియదు. ఇది నేను అనే జ్ఞానం గలవాడయ్యాడు. పద్మమందు ఉన్న నేను ఎవరైనా ఉంటాను. ఎవరై ఉంటా నేను? ఎవరినై ఉంటున్నా నేను? ఈ జలరాశిలో ఈ ఒక్క పద్మం తప్ప మరొకటి ఏదే లేదు కదా. నాకు కనిపించడం లేదే. అయితే ఇది ఎక్కడి నుండి పుట్టింది?
దీని క్రింద ఏదో ఒక వస్తువు ఉంది. ఆధారం లేనిదే ఆశ్రయం ఉండదు కదా. కనుక ఈ పద్మానికి ఆశ్రయంగా ఏదో ఒక వస్తువు ఉండి ఉంటుంది అని బ్రహ్మదేవుడు ఊహించి పద్మం యొక్క నాళంలోని రంధ్రాల గుండా నీటిలోనికి ప్రవేశించాడు. అక్కడ వెతుకుతూ ఆ నాళానికి ఆధారమైన నాభి దగ్గరకు చేరాడు. అయినా దాని గురించి తెలుసుకోలేకపోయాడు. అక్కడ అంతులేని చీకటి ఆవరించుకొని ఉంది. ఆ చీకటిలో బ్రహ్మదేవుడు తన పుట్టుకకు గల మూల కారణాన్ని గురించి వెతుకుతూ ఉండగానే చాలా కాలం గడిచిపోయింది. భగవంతుడి చేతిలో భూత భవిష్యత్ వర్తమానాలనే 3 రూపాలు గల ఈ కాలం ఆయుధం వంటిది. ఆ కాలం ఈ శరీరం నాది అనుకునే జీవులకు భయం కలిగిస్తూ వారి ఆయుర్దాయాన్ని క్షీణింపజేస్తూ ఉంటుంది. ఎంతకాలం గడిచినా బ్రహ్మదేవుడికి కోరిక తీరలేదు. ఆయన తన ప్రయత్నం నుండి విరమించుకున్నాడు. తన నివాసమైన పద్మాన్ని చేరుకొని కూర్చున్నాడు. మెల్లమెల్లగా శ్వాసను జయించాడు. మనోవృత్తులను నిరోధించాడు. సమాధి స్థితికి చేరుకున్నాడు. 100 సంవత్సరాల కాలం సమాధిలో ఉండగా ఆయనకు విశేషమైన జ్ఞానం ఉదయించింది. అప్పుడు ఆయనకు వెనుక ఎంత వెతికినా కనిపించని తన కారణము తన హృదయంలోనే ప్రకాశిస్తూ తనంత తానుగా సాక్షాత్కరించింది. ఆదిశేషుడి 10,000 పడగలు గొడుగుల్లాగా ఉన్నాయి. వాటి తలలపై గల రత్నాలు తమ కాంతులతో ఆ ప్రళయకాల జలమందు గల చీకట్లను పారదొలుతున్నాయి. తామరతూడ్లాగా తెల్లగా ఉన్న ఆ ఆదిశేషుడు విశాలమైన దేహం శయ్యగా ఉంది. ఒక పురుషుడు దానిపై పడుకొని ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆ పురుషోత్తముణ్ణి బ్రహ్మదేవుడు చూశాడు. ఆ పురుషోత్తముని దేహకాంతి శోభాయమానంగా ఉంది. వెదురు కర్రలు భుజాలుగా ఉన్నాయి. వృక్షాలు పాదాలుగా ఉన్నాయి. అవి మాణిక్య పర్వతం యొక్క శోభను గెలిచి మరింతగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతానికి సంధ్యాకాలమందు గల మేఘాలు కొట్టుకునే వస్త్రాలై శోభిస్తుంటే వాటిని పురుషోత్తముడు కట్టుకున్న పీత వస్త్రం ఆ శోభను మించి ఉంది. ఎన్నో బంగారు శిఖరాలు ఆ పర్వతానికి కిరీటాలైతే పురుషోత్తముడి యొక్క కిరీటం వాటి అందాన్ని కూడా మించి ఉంది. ఆ పర్వతానికి రత్నాలు, నీటి ధారలు, ఔషధి మొక్కలు మరియు పుష్పాలు కలిసి వనమాలను సమకూరుస్తున్నట్లుగా ఉంటే పురుషోత్తముడు ధరించిన వనమాల దానికి అపజయం కలిగిస్తుంది. ఆ పురుషోత్తముని దేహం పొడవులోనూ వైశాల్యంలోనూ అంతా తనకు తానే సాటిగా ఉంది. తనకు తగిన ప్రమాణాన్ని కలిగి ముల్లోకాలను తనలో ఇముడ్చుకొని ఉంది. For more videos like this, subscribe Big TV channel.